మ్యాక్సిమం సౌండ్లో క్వశ్చన్స్ అన్నీ కూడా తరంగం యొక్క లక్షణాలపైనే క్వశ్చన్ అడిగాడు. దెన్ ఆడుకున్న ఇంకో అవకాశం ఏంటి అంటే శ్రవ్య అవధి, ఆడియబుల్ రేంజ్. శ్రవ్య అవధి అంటే మనము వినగలిగిన ధ్వని పౌనఃపున్యాన్ని ఏమన్నాము? శ్రవ్య అవధి అన్నాం. మనం ఎంతవరకు వినగలము? 20 హెర్జుల నుంచి 20,000 హెర్జుల వరకు మాత్రమే వినగలం. అంటే 20 హెర్జుల కంటే తక్కువైనా వినలేం, 20 హెర్జుల కంటే 20,000 హెర్జుల కంటే ఎక్కువైనా మనం భరించలేం. 20 హెర్జుల కంటే తక్కువ పౌనఃపున్యం ఉంటే వాటిని ఇన్ఫ్రాసోనిక్ సౌండ్స్, పరశ్రవ్య ధ్వనులు అని పిలుస్తారు. 20,000 హెర్జుల కంటే ఎక్కువ ఉంటే వాటిని అల్ట్రాసౌండ్స్, అతిధ్వనులు అని పిలుస్తారు. చూడండి, ఇది కూడా ప్రీవియస్ క్వశ్చన్. ఇన్ఫ్రాసోనిక్ సౌండ్, ఈ పరశ్రవ్య ధ్వనులను ఎవరు వినగలరు? పాములు, తిమింగలాలు, వేల్స్, ఖడ్గమృగాలు, రైనోసరస్. ఇలా ఈ పాములు, తిమింగలాలు, ఖడ్గమృగాలు ఇవన్నీ కూడా ఇన్ఫ్రాసోనిక్ సౌండ్, పరశ్రవ్య ధ్వనులని వినగలరు. ఎస్పెషల్లీ ఖడ్గమృగాలను చూశారు, ఇది 2018 డిఎస్సి పెట్టి కూడా. ఖడ్గమృగాలు ఎక్కువ పౌనఃపున్యం గల ధ్వనులను అల్ట్రాసౌండ్స్ అని పిలిస్తే, అతిధ్వనులను ఎవరు వినగలరంటే కుక్కలు, గబ్బిలాలు, డాల్ఫిన్లు, తాబేలు. ఇలా కుక్కలు, గబ్బిలాలు, డాల్ఫిన్లు, తాబేలు ఇవన్నీ కూడా అల్ట్రాసౌండ్స్ని వినగలరు. మరి అతిధ్వనులు ఉన్నాయి. అతిధ్వనులను మన నిజ జీవితంలో ఎక్కడ వాడతారు? అల్ట్రాసౌండ్స్. నెంబర్ 1 అల్ట్రాసోనిక్ స్కాన్. అల్ట్రాసౌండ్ స్కాన్. అల్ట్రాసౌండ్ స్కాన్ అంటే అల్ట్రాసౌండ్ స్కాన్ ఎవరు తీస్తారు? మామూలుగా మన శరీరంలో గర్భస్థ శిశువు ఉంది. గర్భస్థ శిశువు యొక్క లోపల పిండం యొక్క ఎదుగుదలను తెలుసుకోవడానికి వాడతారు అల్ట్రాసౌండ్ స్కాన్. అలాగే మామూలుగా చేపలు పట్టడానికి, కిడ్నీ ఉంటే కిడ్నీలో రాళ్ళు ధ్వంసం చేయడానికి, విరిగిన దంతాలు అతికించడానికి, లోహాలకు రంధ్రాలు చేయడానికి, ఇవన్నీ కూడా అల్ట్రాసౌండ్స్, అతిధ్వనుల యొక్క ఉపయోగాలు. వీటిపైనే మ్యాక్సిమం ఎక్కువగా ధ్వని సౌండ్ నుంచి క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడిగారు. వాస్తవంగా చెప్పాలంటే, ఈ ధ్వని విషయంగా చెప్పాలంటే వీటి గురించే ఎక్కువగా ఇచ్చారు క్వశ్చన్స్. దెన్ 1 హీట్, ఉష్ణం. ఈ ఉష్ణం విషయంగా తీసుకుంటే, ఈ ఉష్ణం అనేది సాధారణంగా ఉష్ణం కూడా ఒక శక్తి యొక్క స్వరూపం. ఇదేమో బేసిక్గా వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి బదిలీ అవుతుంటుంది ఉష్ణం. ఈ వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి బదిలీ అవుతుంటే ఈ శక్తి స్వరూపాన్ని మనం ఉష్ణం అనిపిస్తే, వేడి వస్తువు నుంచి చల్లని వస్తువు, ఈ రెండు వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలు ఎప్పుడైతే సమానమయ్యాయో, ఈ రెండు వస్తువుల ఉష్ణోగ్రతలు సమానమైనప్పుడు ఉష్ణం వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకు బదిలీ కాకుండా ఆగిపోతుంది. ఈ స్థితిని మనము థర్మల్ ఈక్విలిబ్రియం, ఉష్ణ సమతా స్థితి అని పిలుస్తారు. థర్మల్ ఈక్విలిబ్రియం, ఉష్ణ సమతా స్థితి. దీనిపైన కూడా క్వశ్చన్ అడిగాడు. దెన్ 1 సాధారణంగా ఉష్ణం ఉంది. ఉష్ణానికి సిజిఎస్ ప్రమాణాలు క్యాలరీలు, ఎంకేఎస్ ప్రమాణాలు జౌల్. సాధారణంగా ఓ క్యాలరీ అనేది 4.186 జౌల్స్కి సమానంగా ఉంటుంది. ఒక క్యాలరీ 4.186 జౌల్ సమానంగా ఉంటే 1 కిలో క్యాలరీ, 1 కిలో క్యాలరీ అయినాకో, కిలో అంటే ఎంత? ఇంటూ 1000 కదా, అప్పుడు ఎంత అవుతుంది? 4186 జౌలకు సమానంగా ఉంటుంది. మరి సాధారణంగా ఉష్ణానికి సిజిఎస్ ప్రమాణమేమో క్యాలరీ, ఎంకేఎస్ ప్రమాణమేమో జౌల్. మరి ఉష్ణం ఉంది. అసలు ఉష్ణం వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ఎన్ని రకాలుగా బదిలీ అవుతుంది? వేడి వస్తువు నుంచి చల్లని వస్తువుకి ఉష్ణం 3 రకాలుగా బదిలీ అవుతుంది.